తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. సుదీర్ఘంగా 2.5 గంటల సేపు మాట్లాడారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది పాటు ఏ విధంగా పాలన జరిగింది, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. గతంలో ఏ విధంగా జరిగింది, వ్యవస్థలు ఏ విధంగా పనిచేశాయి, ఇప్పుడు పరిస్థితి ఏంటి, ముఖ్యంగా మద్యం కుంభకోణంకి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు వెల్లడించారు. దీంతోపాటు చాలా విషయాలు మాట్లాడారు. అప్పుల గురించి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పులు ఏ మేరకు చేశారు, ఇప్పుడు ఈ సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం ఏ మేరకు అప్పులు చేసింది, ప్రతి దాంట్లో కూడా స్కాములు ఏ విధంగా జరిగాయి, ఒక సంవత్సరంలోనే మద్యం కావచ్చు, ఇసుక కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున స్కాములు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏ స్కామ్ చేసినా వారి అనుకూల పత్రికలు ఒక్క విషయం కూడా రాయటం లేదు, మాట్లాడటం లేదు. పైగా ప్రశ్నిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికే కొన్ని పత్రికలు కీలకంగా పనిచేస్తున్నాయని చెప్పి ఆయన విమర్శించారు. సరే, వాటి జోలికి మనం వెళ్లకుండా కేవలం మద్యం కుంభకోణం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు కాబట్టి, జరిగిన అరెస్టుల గురించి ఆయన మాట్లాడారు కాబట్టి దీన్ని కొంత మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మద్యం కుంభకోణం గతంలో అసలు ఆ కుంభకోణం జరగనే లేదు, మద్యం స్కామ్ జరగనే లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి ఈ అరెస్టులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పనిగట్టుకుని మద్యం స్కామ్ జరిగిందని చెప్పి చూపించడానికి, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం దీన్ని తెర మీదకు చాలా తెలివిగా తీసుకొచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. సరే, మద్యం స్కామ్ జరగలేదే అనుకుందాం. ఆయన వరుసగా ఎవరెవరు అరెస్ట్ అయ్యారు వారి పేర్లు ప్రస్తావించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజ్ కసిరెడ్డి పేరు ప్రస్తావించారు. ఆయన వైసీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్నాడు. ఇవాళ ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు, అసలు రాజ్ కసిరెడ్డికి ఈ లిక్కర్ పాలసీకి సంబంధం ఏంటి, ఆయన ఐటీ సలహాదారు, పైగా తెలుగుదేశం పార్టీ ఎంపీతో ఆయన వ్యాపార సంబంధాలు ఉన్నాయి, ఆయన తెలుగుదేశం పార్టీ మనిషి అని చెప్పి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా రాజ్ కసిరెడ్డి తెలుగుదేశం పార్టీ మనిషే అయితే మరి మీరు ఎందుకు పెట్టుకున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన తెలుగుదేశం పార్టీ మనిషే అయితే, తెలుగుదేశం పార్టీ వాళ్ళతో సంబంధాలు ఉంటే ఐటీ సలహాదారుగా మీరు ఎందుకు పెట్టుకున్నారు? అంటే తెలిసే పెట్టుకున్నారా? ఆయన తెలుగుదేశం మనిషి కాబట్టే మీరు పెట్టుకున్నారా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకొకటి, విజయసాయి రెడ్డి గారు మొన్నటి వరకు ఆ పార్టీలో ఎంపీగా పనిచేశాడు. ఇంకా 3.5 సంవత్సరాల ఎంపీ పదవి ఉండగా కూటమి ప్రభుత్వానికి మేలు చేయడం కోసం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయాడు విజయసాయి రెడ్డి. ఆయన వాంగ్మూలంలో ఇంకా నిజాయితీ ఏముంటుందని ప్రశ్నించారు. నిజంగా విజయసాయి రెడ్డి గారు అమ్ముడు పోయారా? మొన్నటి వరకు మీ పార్టీలో ఉండి నెంబర్ 2గా ఉండి మీకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు, మీతో నాకు వద్దు జగన్మోహన్ రెడ్డి గారు, అడుగడుగున నాకు అవమానాలు ఎదురై ఈ పార్టీతో నేను ఇంకా ఉండలేను, మనుగడ సాగించలేను, ఇంకా మీరు చేసినటువంటి నేరాల్లో నేను భాగస్వామిని కాలేనని చెప్పి బయటకు వచ్చాడు విజయసాయి రెడ్డి గారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత సిఐడి విచారణ, కాకినాడ పోర్టుకు సంబంధించి అధికారులు పిలిస్తే విచారణకు హాజరై బయటకు వచ్చినప్పుడు చెప్పాడు విజయసాయి రెడ్డి గారు, ఏమన్నాడు, కుంభకోణం జరిగింది, మద్యం స్కామ్ జరిగింది, కర్త కర్మక్రియ రాజ్ కసిరెడ్డి అని చెప్పి మీడియా ముఖంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. మరొకసారి ట్వీట్లో కూడా పెట్టాడు ఆయన, సగం బట్టలు ఊడదీశారు, మిగతా సగం బట్టలు ఊడదీయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను కూడా అన్నాడు. స్కామ్ జరిగిందని చెప్పడానికి ఇంతకంటే రుజువేం కావాలి? అంటే అధికారులు పనిగట్టుకుని వరుసగా అరెస్టులు చేస్తున్నారు కదా. అంటే ఏ స్కామ్ జరగకపోతే, అసలు మద్యం కుంభకోణం ఏం జరగలేదు, జీరో అనుకుంటే ఈ అరెస్టులన్నీ ఇంతమందిని అరెస్ట్ చేయడం అవుతుందండి? అసలు ఒక చిన్న ఆధారం, ఒక క్లూ కూడా లేకపోతే ఇంతమందిని అరెస్ట్ చేస్తారా? డిస్టిలరీస్ కంపెనీస్ అందరూ కూడా కుమ్మక్కైపోయి ఆ ముడుపులన్నీ కూడా రోజుకొక వార్త వింటా ఉన్నాం మనం. విదేశాలకు తరలించేశారు, బంగారం రూపంలో కూడా మార్చేసుకుని విదేశాలకు వేల కోట్ల రూపాయలు తరలించేశారు. రాజ్ కసిరెడ్డి అనేక చోట్ల పెట్టుబడులు కూడా పెట్టేశాడు, జగన్మోహన్ రెడ్డి బినామీగా వ్యవహరించాడని చెప్పి ఈ వార్తలన్నీ వింటాను, ఆధారాలతో సహా బయట పెడతా ఉన్నారు. ఇక సీఎంఓ ఆఫీసులో పనిచేసిన వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించారండి జగన్మోహన్ రెడ్డి గారు. సీఎంఓ కార్యదర్శిగా చేసినటువంటి ధనుంజయ రెడ్డికి ఏం సంబంధం, తర్వాత ఓఎస్డీగా చేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఆయనకేం సంబంధం, అసలు వీళ్ళకి లిక్కర్ పాలసీకి ఏమైనా సంబంధం ఉందా, అసలు సీఎంఓ ఆఫీసులో లిక్కర్ పాలసీకి సంబంధించిన ఫైలు వచ్చిందా, ఆ ఫైల్ మీద ఏమన్నా సంతకం చేశారా వీళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. చాలా మంచి ప్రశ్న వేశారండి. కానీ ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన జరిగింది ఎక్కడండి? సీఎంఓ ఆఫీసులో కాదు, ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో అసలు కానే కాదు, అసలు ఎక్సైజ్ మినిస్టరే లేడండి. ఈ స్కామ్ రూపొందించే బాధ్యత రాజ్ కసిరెడ్డికి అప్పగించి ఇది మొత్తం ఎక్కడ జరిగింది? విజయసాయి రెడ్డి గారి నివాసంలో హైదరాబాద్లో జరిగింది, తాడేపల్లి నివాసంలో జరిగింది. మిథున్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు ఈ సీఎంఓలో పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్
పూర్తికాలపు డైరెక్టర్గా ఉన్న గోవిందప్ప బాలాజీ వీళ్ళందరూ కదా విజయసాయిరెడ్డి గారి నివాసంలో డిస్టిలరీస్ యజమానులతో కూర్చొని కుమ్మక్కైపోయి ఏ విధంగా పాలసీ రూపొందించాలి, ప్రభుత్వ ఆదాయాన్ని ఏ విధంగా గండి కొట్టి డిస్టిలరీస్ నుంచి ముడుపులు చెల్లించాలి, ఎవరైతే చెల్లిస్తారో వాళ్ళకే కాంట్రాక్టులు ఇవ్వాలి, ఇవన్నీ ప్లాన్ గీసింది విజయసాయిరెడ్డి గారి నివాసంలో కసిరెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళ నేతృత్వంలో కదా సాగింది. మరి సీఎంఓ ఆఫీస్కి ఏం సంబంధం? వాళ్ళు సీఎంఓ ఆఫీస్కి రాలా, ఆ ఫైల్ అక్కడికి రాలా, అక్కడ సంతకాలు చేయలా. జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం అదే. వాళ్ళకి ఏం సంబంధం అనటానికి ధైర్యం ఏంటంటే అక్కడ రూపకల్పన జరగల, ప్రైవేటుగా జరిగింది. అసలు ఎంపీలుగా పనిచేసే వాళ్ళకి ఏం సంబంధం అండి? జరిగేటువంటి ఈ మద్యం పాలసీని రూపొందించే వాటిలో ఇందులో అసలు ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నాడా? అప్పుడే ఎక్సైజ్ మినిస్టర్ ఎవరు? నారాయణ స్వామి. అతని ప్రమేయమే లేదు. ఈ ఎంపీలు ఇళ్లలో కూర్చొని ఎక్సైజ్కి సంబంధించినటువంటి ఈ పాలసీని కొన్ని డిస్టిలరీ కంపెనీలతో కూర్చొని కుమ్మక్కై రూపొందిస్తే ఇలాగే ఉంటుంది. సో డెఫినెట్గా ఆధారాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కూటమి పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి కౌంటర్ ఇస్తున్నాయి. ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు ఆయనకు అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ క్షణమైనా అరెస్టు కావచ్చు, సిట్ నుంచి నోటీసులు రావచ్చు. ఈయనకి పరిస్థితి అర్థమైపోయింది కాబట్టి గతంలో పాలన ఎట్లా ఉంది, ఈ కూటమి ప్రభుత్వం ఇన్ని స్కాములు చేసింది అని చెప్పి ప్రజలకి మసిపూసి మారేడికాయ చేయడానికి అబద్ధపు ప్రచారాలన్నీ కూడా జనం మీద రుద్దేస్తే నిజమని నమ్ముతారు. ఒకవేళ నేను అరెస్ట్ అయినా కూటమి ప్రభుత్వం ఇంత దగాకోరుగా పాలన చేస్తుందని చెప్పి ప్రజలకు చూపించాలి మనం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అనుకుని ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చారు అన్నది కూటమి పార్టీల వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అరెస్టు భయంతోనే వచ్చారా, లేకపోతే ఇంకా ఎలా వచ్చారో తెలియదు. కానీ ఇంత సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టడానికి ఈ విషయాలన్నీ నేను మళ్ళీ చెప్పలేను. జైలుకు పోతే చాలా టైం పడుతుంది నేను మళ్ళీ బయటికి రావడానికి. కాబట్టే ఈ అన్ని విషయాలు 2.5 గంటల పాటు ఒకసారి చెప్పేసి వెళ్ళిపోతే ప్రజలే దీని మీద మనం 1-2 సార్లు చెప్పేస్తే వాళ్ళే నిర్ణయం తీసుకుంటారన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినట్టుంది. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ ఏంటి? అసలు మద్యం కుంభకోణమే జరగలేదు, ఈ అన్ని అరెస్టులు కూడా చంద్రబాబు నాయుడు గారు కావాలనుకుని చేపిస్తున్నారు అని ఆయన అనడాన్ని మీరు ఎట్లా చూస్తారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.